సమ్మర్ సీజన్‌లో పల్లి ఆయిల్ చాలా మంచిదని చెప్తారు. సో, మనమైతే పల్లి ఆయిల్ పట్టిద్దాం. ఇది వుడ్ ప్రెస్సింగ్ మిషన్ అనమాట. వుడ్ ప్రెస్సింగ్ మిషన్‌లో ఏంటంటే స్టీలు ప్లస్ వుడ్ 2 రొటేట్ అవుతూ ఉన్నప్పుడు హీట్ జనరేషన్ తక్కువుంటుంది. ఇది స్టీల్ కంప్లీట్ స్టీల్ ఉంటుంది. మోటార్ రొటేట్ అవుతున్నప్పుడు హీట్ ప్రొడక్షన్ ఎలానే ఉంటుంది. హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా! ఆ హీట్ ప్లస్ ఈ 2 కూడా మెటలే కాబట్టి హీట్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే మనకి వుడెన్ ప్రెస్సింగ్‌లో అయితే కొంచెం తక్కువ హీట్ జనరేట్ అవుతుంది. ఈ ఈ మిషన్‌లో అయితే మనం ఎక్కువ క్వాంటిటీని ఒకేసారి మనం ప్రాసెస్ చేయొచ్చు. అదే వుడెన్ ప్రెస్సింగ్‌లో అయితే కొంచెం తక్కువ అంటే 15 కిలో పడుతుంది. ఇక్కడ 20 కిలో వరకు వేయొచ్చు. సో, నేనైతే ఒక 10 కిలో పల్లి ఆడించొచ్చు. ఒక 5 కేజీస్ వస్తుందేమో అనుకున్నా. కానీ రాలేదు. నేనిది బౌల్ వెయిట్ చూడకుండానే 10 కిలో నేను వెయిట్ చూసాను. సో, 9 కేజీస్ అనమాట. బౌల్ తర్వాత క్యాలిక్యులేట్ చేసాము. సో, ఎగ్జాక్ట్‌గా 9 కిలో పల్లీలు వేస్తున్నాం మనం. సో, ఇది రొటేషన్ జరుగుతుంది. ఇందులో నార్మల్‌గా నువ్వులకి ఏంటి బెల్లం వేస్తాం కదా! మిల్లు ఆడేటప్పుడు. కానీ మనకి అవసరం లేదు. కొంచెం వాటర్ వేయాలి. వాటర్ ఎందుకు వేయాలో చెప్తాను. వాటర్ వేస్తే పొడిగా అయిపోకుండా ఆయిల్ అనేది మనకి ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. ఈ బ్లాక్‌గా కనిపించేది ఇంతకుముందు నువ్వులు ప్రాసెస్ చేయడం వల్ల మీకు కొంచెం మిషనరీలో ఉండిపోయింది. మనకి బ్లాక్‌గా కనిపిస్తుంది అంతే. మనం ఏం యాడ్ ఆన్ చేయలేదు. ఎవరికైనా పల్లి ఆయిల్ కానీ, సిసమే సీడ్స్ నువ్వుల నూనె కానీ, లేకపోతే కొబ్బరి నూనె చాలా ప్యూరిటీగా, హెల్తీగా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్‌కి రీచ్ అయ్యి మన త్రికాలాలో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాటర్ మిక్స్ చేసాం కాబట్టి ఎక్స్ట్రాక్షన్‌కి ప్రాబ్లం లేదు. కానీ వాటర్ మిక్స్ చేయకపోతే ఇక్కడ ఇలా పౌడర్‌లా అయిపోయి అలా ఉండిపోతుంది. అస్సలు ఆయిల్ రాదు. నేను హ్యాండ్ పెట్టాను కదా! అసలు నాకు వేడనేది కొంచెం కూడా అనిపించలేదు. వుడెన్ ప్రెస్సింగ్ కాబట్టి. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే మనకి పడుతుంది 15 కేజీస్ వేస్తే. ఇప్పుడు మనం 9 కేజీస్ వేసాం కాబట్టి ఒక 45 మినిట్స్‌కి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇదంతా కూడా పిండి మిగిలిపోయింది ఉంటుంది కదా! అది ఒక ఇలా అచ్చులా వచ్చేయాలి. అప్పుడే మనం అయిపోయినట్టు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అయిపోయినట్టు. సో, ఎంత వెయిట్ వచ్చిందనేది చూద్దాము. ఈ పిండిని అయితే మాత్రం యానిమల్స్కి మాత్రమే ఫీడ్ కింద యూస్ చేస్తాము. మనకి ఎలాగో ఉపయోగపడదు. అండ్ ఆయిల్ వచ్చేసరికి నేను క్యాన్ వెయిట్ కూడా చూసి క్యాన్ వెయిట్ లెస్ చేసిన తర్వాత ఆయిల్ చూస్తే నాకు 3.8 ఎగ్జాక్ట్‌గా 3.8 వచ్చింది. సో, వేడిగా కూడా లేదనమాట. మీకు ఆయిల్ చూపిస్తాను ఎంత వచ్చిందనేది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాము. 3.8 వచ్చిందనమాట. సో, ఎవరికైనా పల్లి ఆయిల్ కావాలి, పికిల్స్ టైం కాబట్టి చాలా డిమాండ్ ఉంది. ఆర్డర్ చేసుకోండి ఫాస్ట్‌గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.